చందమామ కథ. రాజుగారి తెలివి. పూర్వం సంగ్రామసింహుడనే రాజు ఉండేవాడు. ఆయన తన రాజ్యం మీద వచ్చిన ఆదాయంలో కొంచెం మాత్రమే తన కోసం ఖర్చు పెట్టుకొని మిగిలినదంతా ప్రజల కోసమే వినియోగించేవాడు. కొన్ని గ్రామాల నుంచి వచ్చే శిస్తును మాత్రమే తన సొంత ఖర్చుల కోసం కేటాయించి ఒక్కొక్క గ్రామం నుంచి వచ్చిన ఆదాయాన్ని ఆయన ఒక్కొక్క తరహా ఖర్చుకు ఉపయోగించేవాడు. అంటే ఒక ఊరు నుంచి వచ్చిన శిస్తు భోజనం నిమిత్తం, మరొక గ్రామం నుంచి వచ్చిన పన్ను బట్టల కోసం, వేరొక పల్లెపై వచ్చిన ఆదాయం రాణుల కోసం ఉపయోగించేవాడు. ఒక్కొక్క సంవత్సరం పంటలు పండకపోతే ఆదాయం తగ్గిపోయేది. రాబడి తగ్గినప్పుడు ఖర్చు తగ్గించుకునేవాడు, కానీ ఆ ఖర్చు నిమిత్తం ప్రజల కోసం వినియోగించే సొమ్ము మాత్రం ముట్టుకునేవాడు కాదు. ఒకనాడు ఆయన కొలువు తీరు ఉండగా ఒక భట్రాజు వచ్చి తన కవిత్వంతో రాజును మెప్పించాడు. రాజు సొంత ఖర్చుల కోసం కేటాయించుకున్న గ్రామాల పేర్లు చెప్పి వాటిల్లో ఎక్కడైనా మాన్యం కోరుకోమన్నాడు. రాజుగారి భోజనపు ఖర్చు కింద ఏర్పడిన గ్రామంలో ఒక మాన్యం కోరుకున్నాడు ఆ భట్టు. వెంటనే భట్టుకు రాజు దానపట్ట రాయించి ఇచ్చాడు. రాజుగారికి భోజనంలో పెరుగులో చక్కెర కలుపుకొని తినటం అలవాటు. ఆ మరుసటి సంవత్సరం ఉగాది నాడు రాజుగారికి వంటవాడు చక్కెర కలపకుండానే పెరుగు వడ్డించాడు. చక్కెర మర్చిపోయావోయ్ అన్నాడు రాజు. వంటవాడు వినయంగా, ప్రభు, మర్చిపోలేదు. తమ భోజనం కోసం ఏర్పడిన గ్రామాలలో పంచదార కోసం నియమింపబడ్డ మాన్యాన్ని తమరు ఎవరికో దానమిచ్చేశారట. అందుచేత ఇక తమకు చక్కెర లేదని మంత్రి గారు మనవి చేయమన్నారు అన్నాడు. అందుకు రాజు, అవును, ఆ మాన్యమే కామోసు భట్టుగావుకి ఇచ్చాము. ఇక్కడి నుంచి చక్కెర మానివేస్తాము అని అప్పటి నుంచి పంచదార అలవాటు తప్పించుకున్నాడు. దుస్తుల విషయంలోనూ రాజు మితంగానే వ్యయం చేసి దానికోసం నియమించబడ్డ గ్రామం మీది శిస్తుతోనే సరిపెట్టుకునేవాడు. సామంత రాజులలో జస్వంత సింగు అనే అతడికి సంగ్రామసింహుడికి చనువు. జస్వంత సింగుకు రాజుగారు ధరించే దుస్తులు పొట్టిగా బిగువుగా పాత తరహాలో ఉన్నట్టుగా తోచింది. అతడికి మహారాజుతో చనువు గనక సమయం చూసి ఒకనాడు తన అభిప్రాయాన్ని ఆయనకి తెలియజేశాడు. తమరు కొత్తగా ఉండే ముఖముల దుస్తులు ధరిస్తే మేము కూడా తమ పద్ధతిని అనుసరించవచ్చు కదా అన్నాడు. జస్వంత్ సింగ్ చెప్పినంత శ్రద్ధగా విని సంగ్రామసింహుడు, సరే, అట్లాగే చేస్తాను అని చెప్పి ఆ సామంతుణ్ణి సంతోషపరిచాడు. జస్వంత్ సింగ్ తక్కిన సామంతులతో జరిగిందంతా చెప్పేసరికి వాళ్ళు ఢిల్లీ పాదుషాలకు మళ్ళీ తాము కూడా ఇక రంగురంగుల ముఖముల దుస్తులు ధరించి కులకవచ్చునని సంతోషించారు. మర్నాటి ఉదయము జస్వంత్ సింగ్ రాజధానిలో అందంగా దుస్తులు తయారు చేయగల దర్జీ ఎవడా అని ఆలోచించుకుంటూ ఉంటే అతని వద్దకు సంగ్రామసింహుడు దూత ఒకడు వచ్చి, అయ్యా, మీ గ్రామాలలో రెండింటినీ మహారాజా వారు కలుపుకున్నారు అని చెప్పి చక్కా పోయాడు. జస్వంత్ సింగ్ గుండె గుబేలుమని, నా గ్రామాలను కలుపుకోవడానికి నేను చేసిన నేరం ఏమిటి అని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఎంత ఆలోచించినా అతనికి కారణం కనపడలేదు. మహారాజు ఏ పని చేసినా తగిన కారణం లేనిదే చేయడని అతనికి తెలుసు. అదేమిటో స్వయంగానే తెలుసుకోవడం మంచిదని అతడు వెళ్లి సంగ్రామసింహుడికి నమస్కరించి, ప్రభు, మీకిలా నా మీద అనుగ్రహం తప్పడానికి నేను చేసిన తప్పు ఏమిటో సెలవిస్తారా అని కోరాడు. సంగ్రామసింహుడు, నీవు చేసిన తప్పేమీ లేదు. నీ గ్రామాలు కలుపుకోవడానికి గల కారణం చెప్తా విను. నిన్న రాత్రి నా లెక్కలు పరీక్షించి చూసుకున్నాను. నా గ్రామాల మీద శిస్తులో ప్రతి రూపాయకు అత్యవసరమైన ఖర్చు ఏదో కనబడుతూనే వచ్చింది. నువ్వు చెప్పిన ముఖముల దుస్తులు కుట్టించడానికి నాకు నిలువ సొమ్ము ఎక్కడా కనపడలేదు. దుస్తుల కోసం ప్రజల సొమ్ము వినియోగించటం నాకిష్టం లేదు. పోనీ దుస్తులైనా మానేద్దామంటే పరమ ఆప్తుడైన నువ్విచ్చిన సలహా తోసిపుచ్చినట్టు అవుతుంది. నువ్వు చిన్నపుచ్చుకుంటావు. అందువల్ల ఈ కొత్త దుస్తులకయ్యే ఖర్చు కోసం నీ గ్రామాలలో రెండింటినీ నేను కలుపుకోవలసి వచ్చింది అన్నాడు. జస్వంతుడికి కొరివితో తలగొక్కునట్టయింది. ప్రభు, ఇప్పుడు మనం ధరించే దుస్తులే బాగున్నాయి కనుక వీటిని మార్చనే వద్దు. నా గ్రామాలు నాకు దయచేయించండి అని ప్రాధేయపడ్డాడు. సరే, అట్లయితే అని మహారాజు అతన్ని అనుగ్రహించి పంపాడు.